హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ను ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈ బైక్ మీద పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు ఈ వెహికల్ కొనాలా లేదో డెసిషన్ అయితే తీసుకోగలరు. ఈ బైక్ టోటల్ గా 2 మోడల్స్ లో అవైలబిలిటీలో అయితే ఉంది. రెట్రో మోడల్ అండ్ మెట్రో మోడల్. ఈ రెట్రో మోడల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది, స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. అదే మెట్రో మోడల్ లో ఎలా వీల్స్ అయితే ఉంటాయి, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, పెద్ద టైర్స్ ఉంటాయి, డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇలా ఇంకొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి టూ బైక్స్ మధ్య. ఈ హంటర్ 350 కి రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్ వెబ్సైట్ లో చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు ఈ బైక్ కొనుక్కొని కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే చాలా యాక్సెసరీస్ ఆఫర్ అయితే చేస్తున్నారు. సీట్స్ ఉన్నాయి, బ్యాష్ ప్లేట్ ఉంది, బార్ అండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, కవర్స్ ఉన్నాయి, ఇలా చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో అవైలబిలిటీలో ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫ్యాక్టరీ సిరీస్ లో ఫ్యాక్టరీ బ్లాక్ అని చెప్పి ఈ కలర్ అయితే ఉంది. నెక్స్ట్ డాపర్ సిరీస్ లో డాపర్ ఓ అని చెప్పి ఈ కలర్ అయితే ఉంది. మీకైతే రియాలిటీలో ఇప్పుడైతే చూపిస్తాను. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ కలర్ అయితే ఉంది. నెక్స్ట్ డాపర్ గ్రీన్ అయితే ఉంది, డాపర్ వైట్ ఉంది, డాపర్ గ్రే అయితే ఉంది. ఈ మెట్రో డాపర్ సిరీస్ కి, మెట్రో రెబల్ సిరీస్ కి కలర్స్ వైజ్ చేంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రెబల్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. రెబల్ బ్లాక్ ఉంది, రెబల్ బ్లూ ఉంది, రెబల్ రెడ్ అయితే ఉంది. టోటల్ గా ఈ కలర్స్ లో మీకు నచ్చినట్టుగా ఈ బైక్ ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రెబల్ సిరీస్ అనేవి కాస్ట్ అయితే ఉంటాయి. రియాలిటీలో ఈ రెబల్ బ్లూ కలర్ అయితే చూడటానికి చాలా బాగుంది బ్రో, కానీ ఈ డాపర్ కలర్ అయితే అంతగా బాగలేదు, యావరేజ్ గా అయితే ఉంది. ఈ బైక్ లో కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ పిలియన్ కి బ్యాక్ రెస్ట్ అయితే ఉంది, అలానే ఫ్రంట్ లో వైజర్ అయితే ఉంది, ఇంజిన్ కింద బ్యాష్ ప్లేట్ అయితే ఉంది. సో ఇలాగా కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఈ బైక్ లో అయితే ఉన్నాయి అనమాట. సో ఇలాగా కస్టమైజేషన్స్ అనేవి చేయించుకుంటే బైక్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఈ బైక్ నేను ఫస్ట్ టైం చూడగానే ట్రాంప్ కంపెనీలో స్ట్రీట్ విన్ అని చెప్పి ఒక వెహికల్ అయితే ఉంటుంది. ఆ బైక్ అయితే నాకు గుర్తొచ్చింది అనమాట. సో ఇంకా వితౌట్ ఎనీ లైట్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ టైర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫ్రంట్ లో 110 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది, ఇవి ట్యూబ్లెస్ టైర్స్. సో ఫ్రంట్ టైర్ వైడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫ్రంట్ లో 300mm డిస్క్ అయితే ఉంది, ఏబిఎస్ కూడా ఉంది, బైబ్రేక్ క్యాలిపర్స్ యూజ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ అలవిల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ లో మడ్గార్డ్ ను ప్లాస్టిక్ తో ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఐరన్ అయితే కాదు. నెక్స్ట్ సస్పెన్షన్ మీద మట్టి పడి పాడైపోకుండా సస్పెన్షన్ బూట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ వెహికల్ లో టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఈ టెలిస్కోప్ ఫోక్స్ సైజు 41mm అయితే ఉంటాయి. సో ఈ ఫోక్స్ అనేవి లావుగా అయితే ఉంటాయి. వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా లుక్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి అనమాట ఇవి. సో ఈ టెలిస్కోప్ ఫోక్స్ అనేవి రిలయబిలిటీ ఎక్కువ అయితే ఉంటాయి, అలాగే సర్వీస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఎస్డి ఫోక్స్. నెక్స్ట్ ఈ బైక్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫ్రంట్ రౌండ్ హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇది ఎల్ఈడి అయితే కాదు. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్ తోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఎల్ఈడి అయితే కాదు. ఓన్లీ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ మాత్రమే ఎల్ఈడి అయితే ఉంది ఈ వెహికల్ లో. సో ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది ఈ బైక్ ది. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో హజార్ లైట్ బటన్ అయితే ఉంది. పైన రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ లో ఐ బటన్ అయితే ఉంది, పైన హై బీమ్ లో బీమ్ బటన్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. కింద సిగ్నల్ ఇండికేషన్ బటన్ అయితే ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ లో ఐ బటన్ అయితే ఉంది. ఈ లెవర్స్ అనేవి అడ్జస్టబుల్ అయితే కాదు, జస్ట్ నార్మల్ లెవర్స్ నే ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఈ వెహికల్ లో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కూడా మన సైడ్ బెండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేసుకుంటే సెమీ డిజిటల్ లో రౌండ్ కన్సోల్ అయితే ఉంది. ఈ కన్సోల్ లో ఎనలాగ్ లో స్పీడోమీటర్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది, టైం ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, డీజిల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, ఎకో ఇండికేషన్ అయితే ఉంది, కింద లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, నోటర్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ఇంకా లో ఆయిల్ ఇండికేషన్ అయితే ఉంది. ఈ పక్కన ఉన్న ఈ ట్రిప్ అండ్ నావిగేషన్ అనేది అడిషనల్ యాక్సరీ కింద పెట్టించుకోవాలి, బైక్ తో పాటు అయితే రాదు. ఈ ట్రిప్ అండ్ నావిగేషన్ పెట్టించుకుంటే మొబైల్ తో కనెక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇదనమాట ఓవరాల్ గా కన్సోల్ గురించి. ఇంకా ఈ కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైమ్ లో అయితే బాగుంటుంది. ఇంకా ఈ బైక్ లో స్టాక్ మిర్రర్స్ డిజైన్ అయితే ఇలా రౌండ్ షేప్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది. ఈ డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ కూడా బాగుంది చూడటానికి. అలాగే సైడ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ సీట్ ఉన్నా ఇదంతా పెద్దగా అయితే లేదు, కాంపాక్ట్ అయితే ఉంది సీట్ అనేది. ఫ్రంట్ రైడర్ కుషనింగ్ గానీ, రైడర్ కంఫర్ట్ గానీ వెహికల్ అయితే బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కుషనింగ్ అయితే బాగున్నా, స్పేస్ అనేది తక్కువ అయితే ఉంది. సో అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. ఇంకా ఈ సీట్ గ్యాబ్రెల్స్ అనేవి స్ప్లిట్ అయితే ఉన్నాయి, వీటి క్వాలిటీ కూడా డీసెంట్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇంజిన్ కెపాసిటీ 349.34cc అయితే ఉంటుంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎస్ఓఈసీ ఇంజిన్ అయితే ఉంటుంది. మ్యాక్స్ పవర్ 20 bhp ఉంది, మ్యాక్స్ టార్క్ 27 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇంకా ఎయిర్ ప్లస్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంజిన్ లో 12
పెడల్స్ అయితే ఉంటాయి, 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వైర్స్ ఉన్నాయి చూసారా, ఇవి క్లమ్జీగా అయితే ఉన్నాయి. వీటిని కవర్ చేసుకుంటే బాగుండేది, అలాగ వదిలేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే సేమ్ క్లాసిక్ 350 లో ఉన్న ఇంజిన్ క్యారీ అవుట్ అయితే చేశారు. ఈ బైక్ లో పికప్ గానీ పుల్ గానీ బాగుంటుంది, కానీ మరీ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ అనేవి ప్లాస్టిక్ తోనే ఉన్నాయి. వీటి మీద హంటర్ 350 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. గేర్ లెవర్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది, అలాగే రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో సెంటర్ స్టాండ్ ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మెటల్ తో ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ వెహికల్ ఓపెన్ చైన్ అయితే ఉంది, సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే మనం చేసుకుంటూ ఉండాలి. సో ఈ వెహికల్ సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చైన్ లూపింగ్ అయితే ఈజీగా అయితే ఉంటుంది, అంత ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ లో లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేసుకుంటే ట్విన్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని మన ఐటీ తగ్గట్టు 6 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బైక్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్ గా డీసెంట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంటుంది, ఎల్ఈడి రౌండ్ టైల్ లైట్ అయితే ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవటానికి లైట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతోనే ఉన్నాయి, వీటిలో హజార్ లైట్ ఫీచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సో ఈ బైక్ లో వైడ్ టైర్స్ యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ 270 mm అయితే ఉంది, ఏబిఎస్ కూడా ఉంది. సో ఈ వెహికల్ లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే ఉంది, పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ లో స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా రియల్ టైమ్ లో వినడానికి బాగుంటుంది. ప్రెసెంట్ బైక్ కి బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి మీకు వినిపించలేకపోయింది షోరూమ్ లో. ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా సౌండ్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఎగ్జాస్ట్ మొత్తం బ్లాక్ అవుట్ థీమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంజిన్ కింద బ్యాష్ ప్లేట్ వేస్తే బైక్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బ్యాష్ ప్లేట్ అనేది ఐరన్ తోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఈ బైక్ తీసుకునేలాగుంటే కంపల్సరీగా ఇంజిన్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ బ్యాష్ ప్లేట్ అయితే వేయించుకోండి, లేదంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంజిన్ బ్యాష్ ప్లేట్ వేయకుండా ఉంటే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. అలానే సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 35 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే తీసుకోవచ్చు. సీట్ హైట్ 800 mm అయితే ఉంది. సో బైక్ అనేది చిన్నగా ఉంది, అలాగే కాంపాక్ట్ గా ఉంది కాబట్టి తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు బైక్ ని. నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 150 mm అయితే ఉంది, చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 165 mm అయితే ఉండాలి. సో 15 mm అయితే తక్కువ అయితే ఉంది ఈ బైక్ లో. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 181 kgs అయితే ఉంది. వేరే రాయల్ ఎన్ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ వెయిట్ అయితే ఉంది ఈ బైక్ అనేది. ఇంకా ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 2,30,000 దాకా ప్రైస్ అయితే చెప్పారు. షోరూమ్ ఫుల్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఒకసారి చెక్ అయితే చేయండి. ఇంకా ఈ బైక్ లో USB ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, బైక్ లోనే మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ లేదు, నార్మల్ క్లచ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యింటూ కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.